వైసీపీ నేతలపై ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల తీర్పు నుంచి ఏం నేర్చుకున్నట్టు ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడలేదన్నారు. పవన్ కళ్యాణ్పై నోటుకొచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. మీ మంత్రాలకి చింతకాయలు రాలో, ప్రజల కోసం పనిచేసే విధానం నేర్చుకోవాలా. ప్రజల కోసం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. ప్రజల కోసం నిలబడేటప్పుడు నిజాయితీగా నిబద్ధతతో నిలబడాలా. మీరు ఆరోపణలు చేయొచ్చు, మేము ఆరోపణలు చేయొచ్చు, దాంట్లో నిజాలు ప్రజలు చూసుకుంటారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు వస్తాయి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి. మీ అభిప్రాయం ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక నిజాయితీతో మీ అభిప్రాయం చెప్పండి. అంతేగాని శాపనార్థాలు, మంత్రాలు, క్షుద్ర పూజలు ఇవి చేయకండి దయచేసి. దానివల్ల చింతకాయలు కూడా రాలో గుర్తుపెట్టుకోండి. మీ శాపనార్థాలు